ప్రతిధ్వనికి స్వాగతం. ప్రపంచానికి చెదలా పట్టిన నల్ల కుబేరులు, ఆర్థిక అక్రమార్కుల జాబితాను ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ విడుదల చేసింది. పాండోరా పేపర్స్ పేరుతో వచ్చిన ఈ నివేదికలో భారతీయ రాజకీయ నాయకులు, వాణిజ్యవేత్తలు, ఆర్థిక నేరగాళ్లు ఉన్నారు. అసలు ఈ జాడ్యానికి అంతం ఎక్కడ? నల్లధనం సమస్య మూలాలను గుర్తించి నిర్మూలించడం ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్నవారు ఎం దేవరాజ్ రెడ్డి గారు, ఐసిఏఐ మాజీ అధ్యక్షులు, అలాగే జి రఘుబాబు గారు, కంపెనీ సెక్రటరీ, R&A అసోసియేట్స్. ముందుగా దేవరాజ్ రెడ్డి గారు, సార్, ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ విడుదల చేసిన పాండోరా పేపర్స్లో 350 మంది భారతీయులు ఉన్నారు. అసలు మొత్తం విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం ఎంత ఉండొచ్చండి? అంటే ఇది మామూలుగా ఎన్నో దేశాల్లో ఎంతోమంది మన భారతీయులు ఉన్నారు. వ్యాపార లావాదేవీలు ఇప్పుడు ఏంటంటే ప్రపంచం అంతా ఒక చిన్న కుటుంబం అయిపోయింది. జపాన్లో ఆలోచనను అమెరికా, ఇండియాలోను, చైనాలో ప్రొడక్షన్ చేస్తే, యూరప్ మార్కెటింగ్ చేస్తే, అమెరికా, సౌత్ ఆఫ్రికా కంట్రీలో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇటువంటిలో వ్యాపారం సన్న విలేజ్గా అయింది. కాబట్టి ఈ ట్యాక్స్ ఎవేజన్లు ఎక్కడికెక్కడ బిజినెస్ పీపుల్ వాళ్ళ లావాదేవీల కోసమును, అన్సోషియల్ ఎలిమెంట్స్ వాళ్ళ అడ్వాంటేజెస్ కోసం ఈ డబ్బులు పెడుతుంటారు. కాబట్టి అసెస్మెంట్ అనేది ఒక అంచనానే ఉంటుంది, కానీ ఎప్పుడు కానీ ఇది ఇంత ఉంటుందని చెప్పే పరిస్థితి ఏ సంస్థకు, ఏ ఆర్గనైజేషన్ కూడా రాదు. అది కూడా మళ్ళీ ప్రతి నెల, ప్రతి సంవత్సరంలో కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మన ప్రతి దేశ పౌరులు డిఫరెంట్ దేశాలలో కూడా ఉంటున్నారు. ఈ అంచనాలు మనం అంచనా వేసినా ఏది క్రమబద్ధంగా ట్యాక్సులు కట్టి ప్రతి గవర్నమెంట్కు విశదీకరించిన డబ్బు ఎంత, దీంట్లో విశదీకరించ ఉండేది ఎంత అనేది కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎంత సక్రమంగా చేసినా దీంట్లో కొంత సక్రమమైనది కూడా ఉంటుంది. కాబట్టి మామూలుగా మనం ఇప్పుడు అబ్జర్వేషన్లో చూస్తే 75 lakhs crores to 1 lakh crores ఉంటుందని అక్కడక్కడ కొన్ని స్టేట్మెంట్స్ వస్తున్నాయి, కానీ కరెక్ట్గా అంచనా వేయలేము. బట్ అది డెఫినెట్లీ 1 lakhs crores ఆర్ అబౌవ్ దట్ ఉండేదానికి ఈజీగా అవకాశం ఉంటుందని అనిపిస్తుంది. ఓకేనండి. అయితే ఇప్పుడు ఈ పాండోరా పేపర్స్ని ఎలా చూడొచ్చండి? ఈ జాబితాని వీళ్ళు విడుదల చేసిన ఈ లిస్ట్ అంతా చూస్తుంటే ఈ లిస్టులో ఇప్పుడంతా ఇన్వెస్టిగేషన్ డిఫరెంట్ ఏజెంట్స్, చాలా మంది జర్నలిస్టు, దగ్గర 600 మంది డిఫరెంట్ న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి చేశాయి. కాబట్టి ఈ ఎస్టిమేషన్లో కొన్ని ఓవర్లాప్ కూడా ఉండొచ్చు, బట్ అయితే వీళ్ళ ఇన్వెస్టిగేషన్ చాలా వరకు సత్యంగా ఉండవచ్చు. బట్ దీంట్లో సత్యంగా వాళ్ళ అబ్జర్వేషన్స్లో కొన్ని న్యాయమైన, కరెక్ట్గా కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉండొచ్చు. ఇప్పుడు మన భారతీయుల్లో ఇంతమంది 380 మంది ఉన్నారన్నారు, ఇన్వెస్ట్మెంట్స్ ఉండదు. దీంట్లో అన్ని 100% రాంగ్ అని చెప్పేదానికి కూడా మనం చెప్పేదానికి లేదు. దీన్ని ఇంకా నిశితంగా పరిశీలించాలా. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఈ డీటెయిల్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు, డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని స్టడీ చేశాక దీంట్లో ఎంతవరకు ఇవి సత్యమవుతాయి, ఎంతవరకు అవుతాయి అనేది మనం ఇంకా ముందు డిసైడ్ చేయాలి. ఇప్పుడు అతి తొందరగా మనం ఏదైనా కామెంట్ చేయడం తప్పు అవుతుంది. అట్ ది సేమ్ టైం డెఫినెట్లీ పాలిటీషియన్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, అన్సోషియల్ ఎలిమెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇంటర్నేషనల్గా ఈజీగా జరుగుతున్న ఎంతో పెట్టుబడులు ఉన్నాయి. బట్ ఈ అంచనాను మనం కరెక్ట్గా ఇదే అనే ఫిగర్ మనం చెప్పలేము, ఇంతకంటే కూడా ఎక్కువ ఉండొచ్చు. దీని ఇంకా కూడా మన అధికారులు కానీ, ఇప్పుడు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ఈ అంచనాలు చెప్పిన దాంట్లో డెఫినెట్లీ సత్యం ఉంది. బట్ ఇది ఎగ్జాక్ట్గా ఇంతే ఉంది, ఈ మనిషే తప్పు చేశాడని చెప్పేదానికి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగితే తప్ప మనం ఇప్పుడు ఒకరిని విమర్శనాత్మకంగా ఈయన తప్పు చేశాడని చెప్పేదానికి ఈ ఉన్న న్యూస్తో మనం ఏమీ అంచనా వేయలేం. ఓకేనండి. రఘుబాబు గారు, విదేశాల్లో భారతీయుల నల్లధనం గురించి చూస్తే ఒక్కోసారి ఒక అంచనా ఒకలాగా ఉంటుంది, ఇంకొక అంచనా ఇంకొకలాగా ఉంటుంది. అసలు ఈ డిఫరెన్సెస్ ఎందుకు ఉంటున్నాయండి ఇలాగా? అంటే ట్రెడిషనల్గా కూడా అండి ఈ డేటాను క్యాప్చర్ చేయడానికి ఒక సిస్టమ్ అనేది లేదు. ఇవన్నీ గెస్ వర్క్, ఎస్టిమేషన్. మన జీడిపి ఎంత, మన ఇండియాలో ఉన్న కరప్షన్ ఎంత, దాన్ని బట్టి ఒక ఎస్టిమేషన్ చేసి మనం ఈ నెంబర్స్ చెప్పుకుంటూ వచ్చాం. ఇనిషియల్గా అంటే ఒక 2011-12లో 1.06 trillion అన్నాము. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మార్చ్ 2018లో $1.5 trillion అన్నాం, ఆల్మోస్ట్ 10-11 lakh crores. కాకపోతే దీనికి సైంటిఫిక్గా బేసిస్ లేదండి. ఓన్లీ 2017 నుంచి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, OECD అని ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి అందరు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయాలి. ఒక కంట్రీ మిగతా కంట్రీస్కి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీద ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ జరిగితే దాంట్లో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, లీగల్ ట్రాన్సాక్షన్స్ అని తెలుస్తుంది. ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నప్పుడు దాని వాళ్ళ వెనక రెగ్యులేటర్స్ వెళ్ళి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి, పనిష్ చేయడానికి, ఇల్లీగల్ మనీని బయటికి తీసుకురావడానికి, దాని మీద ట్యాక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. 2017 నుంచే ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ కంట్రీస్లో ఏర్పడిందండి. అంతకుముందు అంతా చాలా గెస్ వర్క్ అది. ఓకే సార్.
దేవరాజరెడ్డి గారు ఇప్పుడు 2014 కాబట్టి ముందు ఆ అంచనాలు తర్వాత ఓకే సార్. చెప్పండి. దేవరాజరెడ్డి గారు అదే 2014 ముందు చాలా తర్వాత నల్లధనం ఏ అరికట్టడంలో అంచనాలు లేకపోతే తిరిగి తెప్పించడంలో మార్పు ఏమైనా వచ్చిందంటారా? డెఫినెట్లీ వచ్చిందండి. 2014 తర్వాత అది గవర్నమెంట్ ఇప్పుడు రఘుబాబు గారు కూడా అన్నట్లు దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ కానీ గవర్నమెంట్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషను టెక్నాలజీ ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ కావడంతో చాలా చేంజెస్ వచ్చాయి. ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ఒక గవర్నమెంట్ చేంజ్ చేసుకోవడం వలన చాలా వచ్చింది. ఈవెన్ అసెసీస్ కూడా మరి ఈరోజు తీసుకుంటే ఇండియాలో కానీ ఏ దేశాల్లో కానీ ఇన్కమ్ ట్యాక్స్ అసెసీస్ ఎక్కడికక్కడ అథారిటీ పెరిగారు. ఆ పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది. దీంతో ఈ అరికట్టడంలో కొంత గవర్నమెంట్ కృతకృత్యమైంది కూడా చెప్పచ్చు. ఇంక రెండోది ఏమంటే ప్రతి ఆర్గనైజేషన్ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ అదర్ ట్యాక్సేషన్ సిస్టమ్స్లో ఇవన్నీ పకడ్బందీగా గవర్నమెంట్ డిఫరెంట్ షేరింగ్ ఇంతకుముందు ఒక జిఎస్టీ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ నుంచి కానీ అంతకుముందు సర్వీస్ ట్యాక్స్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ ట్యాక్స్ మామూలుగా ఇంటెలిజెన్స్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ కానీ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఒకరికి షేర్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఆర్థిక నేరగాళ్ళు ఎక్కడ ఉన్నా ఏ ఇష్యూస్ వచ్చినా ఇమీడియట్లీ షేర్ అవుతున్నాయి కాబట్టి చాలా తగ్గిపోతున్నాయి. ఇంకోటి ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. ట్యాక్స్ కట్టడము, ట్యాక్స్ కట్టేసి లేదు ట్యాక్స్ ప్లానింగ్ లేదనే బెనిఫిట్స్ ఉంటే కొంతవరకు అవాయిడ్ బెనిఫిట్ తీసుకొని మన బిజినెస్లు కాన్సన్ట్రేట్ చేస్తామనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు కాబట్టి కొంత మార్పు వచ్చింది. ఆ మార్పు పాజిటివ్ సైడ్ వస్తుంది. ఇంకా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు ఇంకా పాజిటివ్గా తీసుకుపోయేదానికి అవకాశం ఉంది. పర్టికులర్లీ ఇంటర్నేషనల్గా కూడా ప్రతి ఒక్కరూ కూడా ట్యాక్స్లో కాకుండా బిజినెస్గా ప్రాబ్లం కింద ముందుకు పోవాలా అనే ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి చాలా చేంజ్ వచ్చింది. ఇది ఇంకా ఎంతో కావాలి. ఇప్పుడు అయిన చేంజ్తో ఉపయోగం లేదు, ఇంకా ఎంతో చేంజ్ కావాలా. ఆ చేంజ్ వచ్చే భవిష్యత్తులో ఉంటుంది. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ విదేశాలకు పోయి ఇండియన్ గవర్నమెంట్ ఫ్రాన్స్, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాలపై వాళ్ళ ట్యాక్స్ సిస్టమ్స్ ఎట్టుండే, వాళ్ళు మన ఇండియాలో వచ్చి మన ట్యాక్స్ సిస్టమ్స్ ఎట్టున్నాయని ఎంపీసే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో హైయర్ అథారిటీస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పీపుల్ కానీ సెంట్రల్ ఎక్సైజ్ కానీ కస్టమ్స్ కానీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో ఇటువంటివి ఒకరికొకరు ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ దేర్ ఈజ్ ఎ బిగ్ చేంజ్ ఉంది. ఆ చేంజ్ ఇంకా రాను ముందు వస్తుంది. అందువల్లే మనం ఈవెన్ ఇప్పుడు చూస్తే మన జిఎస్టీ రాబడులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఈ కరోనా టైంలో కూడా మన పెట్టుబడులు మన ట్యాక్సెస్ అడ్వాన్స్ ట్యాక్సెస్ కానీ కలెక్షన్స్ ఎంతో వస్తున్నాయంటే ఇది ఇండియాలో కదా వేరే దేశాల్లో కూడా ట్యాక్స్ స్ట్రక్చర్ బాగా పెరుగుతుందంటే నల్లధనం అనే దానికి ఒక విధమైన డిస్కరేజ్ జరుగుతుంది. బట్ అట్ ది సేమ్ టైం బిజినెస్ ఉత్పత్తులు వ్యాపారాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అదే సరళలో బ్లాక్ మనీ ఉండొచ్చు. బట్ అయితే గవర్నమెంట్ దీన్ని స్ట్రీమ్లైన్ చేసేదానికి రాను ఉత్తరోత్తర డెఫినెట్లీ ముందుకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్. రఘుబాబు గారు, ఇప్పుడు పనామా పేపర్స్ లేకపోతే పాండోరా పేపర్స్ ఇట్లాంటి లీకులు బయటకు వస్తే తప్ప ప్రభుత్వాలు నల్లధనం ప్రవాహం గురించి గుర్తించలేని పరిస్థితి ఎందుకు ఉందండి? అదే ఇప్పుడు మనకు సిస్టమ్ లేదండి, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లేదు. అసలు నల్లధనం అనేది బయటికి ఎలా వెళ్తుంది, ఎక్కడ పార్క్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఇవన్నీ వేరే హవాలా ఛానల్స్లో కానీ లేకపోతే కొన్నిసార్లు లీగల్ ఛానల్లో వెళ్ళి అక్కడ ఇల్లీగల్ ఇన్కమ్గా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారండి. గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది, అన్డిస్క్లోజ్డ్ ఫారిన్ ఇన్కమ్ అసెట్స్ యాక్ట్ అని 2015లో తీసుకొచ్చింది. బట్ అందులో ఇందాక మీకు చెప్పాను కదా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ట్రీటీ అని, అది 2015 నుంచి ఉంది. ఆ తర్వాతనే దేర్ ఇస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాతనే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రాసిక్యూషన్ చేయడము అలా జరుగుతుంది. బట్ ఓన్లీ 2018 తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అంత ముందుకి ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. గవర్నమెంట్స్ కూడా ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ టాక్సేషన్ అథారిటీ పాత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సుముఖంగా లేరన్నమాట. కాబట్టి ఇట్లాంటి లీకులు వచ్చినప్పుడే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని గవర్నమెంట్స్ స్టార్టెడ్ ఎన్ఫోర్సింగ్ అనమాట. మీరు చూస్తే లాస్ట్ 2-3 ఇయర్స్లో మల్టిపుల్ లీక్స్ వచ్చాయి. హెచ్ఎస్బిసి అనే ఒక లీక్ వచ్చింది. అప్పుడు 8,460 crores ఆఫ్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అనేది బయటపడింది. దాని ద్వారా గవర్నమెంట్ 1,290 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం జరిగింది. 204 మందిని పనిష్ చేయడం జరిగింది. అలా ఇంకోటి ఐజేది ఇలా ఒక 2 years బ్యాక్ కూడా ఇలా లీక్ జరిగినప్పుడు 11,000 కోట్ల నల్లధనాన్ని గుర్తించారు. 99% వాళ్ళకి ఇండియాలో వాళ్ళకి ప్రాసిక్యూషన్ ఇనిషియేట్ చేయడం జరిగింది. అలాగే పనామా లీక్లో ఓన్లీ 1,550 కోట్లు నల్లధనాన్ని గుర్తించారు. దానికి కూడా ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇది ఈ ఎఫర్ట్ అనేది చాలా ఇంటెన్స్గా రిగరస్గా ఉంటుంది. ఎందుకంటే వేరే గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి, ఈ ఇన్వెస్టిగేషన్కి చాలా టైం అండ్ ఎఫర్ట్ కావాలి. అప్పుడే నల్లధనం దాన్ని బయటపడడం, తర్వాత ప్రాసిక్యూట్ చేసి పెనాల్టీస్ లెవీ చేయడం జరుగుతుంది.
వెరీ వెరీ టెడియస్ ప్రాసెస్ అండి. ఓకే సార్. రఘుబాబు గారు, అయితే ఇప్పుడు స్వతంత్రంగా ఉన్నటువంటి జర్నలిస్టులే ఇంత ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్ని లీకులు ఇవ్వగలిగినప్పుడు ఎంతో వ్యవస్థ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నాయి ఇన్వెస్టిగేషన్? ఇది అంటే ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ అండి. అంటే మేబీ నౌ గవర్నమెంట్స్ ఆర్ మోర్ కమిటెడ్, బట్ 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం చూస్తే గవర్నమెంట్స్కి అంత కమిట్మెంట్ లేదు. ఇవాళ అంటే మనం ఇండియా బికమింగ్ ప్రాస్పరస్ నేషను, తర్వాత డెవలప్మెంట్ ఉంది, జీడిపి ఈజ్ గ్రోయింగ్, ట్యాక్స్ కలెక్షన్ ఈజ్ గ్రోయింగ్, వీ హ్యావ్ మోర్ మనీ. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఇంటర్నెట్ అయితేంది, ఈ సిస్టమ్ ఎక్స్చేంజ్ వల్ల we have better system today governments can do lot more than what they are doing. చేసే అవకాశం ఉంది, కాకపోతే చేయట్లేదు. మేబీ దేర్ మే బి సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. మోస్ట్ ఆఫ్ దిస్ మనీ ఐదర్ డెఫినెట్లీ పాలిటీషియన్స్, బిజినెస్ మెన్, కార్పొరేట్స్, ఆర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఓన్లీ దీస్ 3 కేటగిరీస్ వాళ్ళే ఎక్కువ నల్లధనం చేసే అవకాశం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ కేటగిరీ, మిడిల్ క్లాసు, ఐ డోంట్ థింక్ దే విల్ డూ ఎనీథింగ్. ఓకే సార్. దేవరాజ్ రెడ్డి గారు, కొన్నేళ్లుగా చూస్తుంటే డొల్ల కంపెనీలకు సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే నల్లధనం వెలికితీతకు సంబంధించి విదేశాలతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా నల్లధనం తీవ్రత ఎందుకు తగ్గడం లేదండి? అంటే ఒక్కటి చిన్న రఘుబాబు గారితో డీవియేట్ అవుతా, చిన్న స్మాల్ పాయింట్. రఘుబాబు గారిని క్షమించాలి. గవర్నమెంట్ కమిట్మెంట్ ఎప్పుడు ఉంది. ఓన్లీ థింగ్ ఇది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్, జర్నలిజం, యూ విల్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు ద సొసైటీ అండ్ పబ్లిక్. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ గవర్నమెంట్ కమిట్మెంట్ ఉంది. ఎప్పుడు కానీ ట్యాక్స్ ఎవేజన్స్ ఏదున్నా కూడా కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో, అంటే రఘుబాబు గారు కూడా కొంచెం ఈ యాంగిల్లో అబ్జర్వ్ చేసినట్లేదు. యాజ్ ఇట్ ఈస్గా గవర్నమెంట్కి 100% ఆల్వేస్, ఏ గవర్నమెంట్ అయినా రెవెన్యూ ట్యాక్స్ కలెక్షన్స్ చేయాలా, చట్టబద్ధంగా ఉండాలా, తప్పు చేసే వాళ్ళను శిక్షించాలా అనేది డిఫరెంట్ లాస్ వస్తూ ఉంటాయి. ఒకటేమంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్. గవర్నమెంట్, మీరు అడిగారు, చాలా ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది, అఫీషియల్స్ చేస్తుంటారు. ప్రతిదీ వాళ్ళు ఒక పబ్లిసిటీ లాగా వచ్చే అవకాశం ఉండదు. డిఫరెంట్ అసెసింగ్ ఆఫీసర్స్ కానీ, డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్, ఆ కన్సర్న్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఇన్ఫర్మేషన్ పోతూ ఉంటుంది. ఇవి కలెక్ట్ చేస్తుంటారు. ప్రెస్ లాగా కంఫర్ట్ లెవెల్లో ఒక అఫీషియల్ ఒక స్టేట్లో జరిగింది, ఒక కంట్రీలో జరిగిన ఇన్ఫర్మేషన్ ఈ కంట్రీలో వచ్చినప్పుడు వెంటనే రివీల్ చేయాలంటే చేయలేరు. బట్ అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా, ఎప్పటికప్పుడు రివీల్ చేస్తున్నారు, కనుక్కుంటున్నారు. ఇంకొకటి, ఈ ఒప్పందాల్లో ఇప్పుడు ఈరోజు డొల్ల కంపెనీ మీరు అంటున్నారే కానీ ఈ ఒప్పందాలు చేసుకున్న తీవ్రత తగ్గడం డెఫినెట్లీ ఎంతో తీవ్రత తగ్గింది. బట్ అయితే ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మస్యూటికల్ కంపెనీ ఎన్నో 5, 10 కంట్రీలు, 20 కంట్రీలు, అన్ని కాంటినెంట్స్లో కూడా ఉన్నాయి. ఒక ట్రేడింగ్ కంపెనీ డిఫరెంట్ కంట్రీస్లో ఉంది. ఈరోజు మనకు ట్రావెల్, ఫారిన్ ట్రావెల్ కానీ, విదేశీ యాత్రలు కానీ ఉంటాయి. ఈవెన్ మనం అంటాం ఫిలిం పీపుల్ ఉన్నారు ప్రతి దేశాల్లోనూ. ప్రతి ఫిలిం పర్సన్ వాడి బర్త్డే కానీ, వెడ్డింగ్ డే కానీ, అదర్ ఫంక్షన్స్కు డిఫరెంట్ కంట్రీస్కి పోతున్నారు, డిఫరెంట్ ప్లేసెస్లో పోతున్నారు. అదేవిధంగా ఈవెన్ స్మగ్లింగ్ కానీ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఇంటర్నేషనల్గా పర్క్యులేట్ అయ్యారు. డిస్టర్బెన్సెస్ సిస్టమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఈ హానీ ట్రాప్ టైప్లో డిఫరెంట్ యాంగిల్స్లో పోయినందువలన ఇవి పెచ్చుతూ పెరుగుతున్నాయి. గవర్నమెంట్ ఎంత ఐడెంటిఫై చేసి ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేసినా కూడా మళ్ళీ మన ఇంటర్నేషనల్ బిజినెస్ లైన్స్, మన బిజినెస్ అనే కాదు, ప్రతి దేశంలో కూడా విదేశాల్లో వ్యాపారాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ప్రతి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బిజినెస్ డెవలప్మెంట్ కానీ, ఇంటర్నేషనల్ టూరిజం ప్రమోషన్స్ కానీ ఎక్కువ మనీ స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి యాక్టివిటీ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ప్యారలల్గా బ్లాక్ మనీ వస్తుంది. కానీ బట్ గవర్నమెంట్ అరెస్ట్ చేసే బ్లాక్ మనీ డెఫినెట్లీ ఎక్కువ అరెస్ట్ చేస్తున్నారు. అఫీషియల్స్ చాలా సీరియస్గా తీసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా టెక్నాలజీతో అప్డేట్ అవుతున్నారు. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, ఇప్పుడు రఘుబాబు కూడా చెప్పారు, ఎన్నో ఇంటర్నేషనల్ యాక్ట్స్, లాస్ వచ్చాయి. ఈవెన్ మన ఇండియాలో కూడా తీసుకుంటే మనీ ల్యాండర్ యాక్ట్ కానీ, బినామీ యాక్ట్ కానీ, బ్లాక్ మనీ యాక్ట్, డిఫరెంట్ యాక్ట్స్లో తీసుకుంటూ ఈవెన్ మన డిమానిటైజేషన్ పీరియడ్లో కూడా సబ్సిక్వెంట్ దాని ట్యాక్స్ సిస్టంలో రేట్స్లో కూడా ప్రజలను ఒక డిస్కరేజ్ చేసేదానికి వెరీ సీరియస్గా చేసుకుంటున్నారు. ఇంకొకటి ఒక కరెక్ట్గా ఇఫ్ ఇస్ ఏ కల్పిట్ అని తెలిసినప్పుడు 7 years ప్రాసిక్యూషన్ పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ తగ్గుతుంది. మీరు అన్నట్లు తీవ్రత తగ్గడం లేదు, డెఫినెట్లీ తీవ్రత తగ్గుతుంది అనేది నా అంచనా, నా అభిప్రాయం. ఈవెన్ ఎంతమంది చార్ట్ అకౌంట్స్ అడిగినా కూడా ఈరోజు ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది, ఇండస్ట్రియల్ హౌసెస్లో వచ్చింది. డెఫినెట్లీ ఆ తీవ్రత తగ్గిందని నేను అనుకుంటాను. ఈ రోజు లీకేజ్ పేపర్లో వచ్చింది కాబట్టి ఓన్లీ ఇన్ఫర్మేషన్. బట్ ఓకే సార్, థ్యాంక్ యూ. రఘుబాబు గారు, ఇప్పుడు అసలు విదేశాలకు తరలిపోయే నల్లధనం సంగతి ఓకే, దాన్ని ఒక ఎత్తు అయితే అసలు దేశంలో లెక్కకు రాకుండా పోతున్న డబ్బుల సంగతి ఏంటండి? రఘుబాబు గారు, అట్లీస్ట్ అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కంటిన్యూ చేయండి. ఓకే, చెప్పండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో
అంటే కొంచెం డీసెంట్గా ఇంప్రూవ్మెంట్ ఉందండి. డొమెస్టిక్ విత్ ఇన్ ఇండియా బ్లాక్ మనీ మీద చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అంటే కాకపోతే అంటే మనం లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్. పాను, ఆధార్ బేస్డ్ లింకేజెస్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్లో చాలా చేంజెస్ రావడం వల్ల బ్లాక్ మనీ జనరేషన్ కొంతవరకు తగ్గిందని అనుకోవచ్చు అండి. ఓకే సార్. సార్ అయితే ఇప్పుడు పరిశ్రమలు పెట్టడానికి లేకపోతే వ్యాపారాలు చేయడానికి ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహాలు ఇస్తుంది చాలామంది పారిశ్రామికవేత్తలకి. అయినా కూడా ఈ నల్లధనం ఎందుకు ఇలా అవుతుందండి? ఎందుకు వాళ్ళు ఫేర్గా ఉండట్లేదు? అంటే దట్ ఈస్ ఏ లార్జర్ ఇష్యూ అండి. ఇప్పుడు కంట్రీలో కరప్షన్ ఉన్నంత కాలం కరప్షన్ అంటే వెరీ వెరీ వేగ్ వర్డ్ అనుకోండి. ఎంత కరప్షన్ ఉంది, లోయర్ లెవెల్లో ఉందా, గవర్నమెంట్ టు సిటిజన్ ఉందా, గవర్నమెంట్ టు బిజినెస్ ఉందా, లేకపోతే ఎక్కడ ఉంది కరప్షన్ అనేది ఇంపార్టెంట్. వి ఆల్ నో కరప్షన్ ఈజ్ దేర్. యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈజ్ ఎ కరప్షన్, ఆబ్వియస్లీ నల్లధనం అనేది జనరేట్ అవుతుంది, ఎకానమీలో ఉంటుంది. అది తగ్గుతూ పోతేనే, కరప్షన్ తగ్గుతూ పోతేనే ఈ నల్లధనం అనేది తగ్గే అవకాశం ఉంటుందండి. ఐ థింక్ దేర్ ఇస్ ఎ డైరెక్ట్ కోరిలేషన్ బిట్వీన్ ది కరప్షన్ అండ్ ది నల్లధనం అనేది. ఓకే యా. దేవరాజ్ రెడ్డి గారు, అసలు ఈ పాండోరా జాబితాలో మన దేశం నుంచి 6 రాజకీయ నాయకులు పేర్లున్నట్టు తెలుస్తుంది కదా. అసలు ఈ దేశంలో రాజకీయ అవినీతి, ఆర్థిక అక్రమాల మధ్య ఈ అనుబంధం ఏదైతే ఉందో, రిలేషను, దాన్ని తెంచాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ పొలిటికల్ పార్టీలో స్వచ్ఛతగా వాళ్ళలో విధమైన దేశ సేవకే రావాలా, అధికారం అనేదే రాకూడదు. ఈరోజు వ్యాపారవేత్తలకు, నేరగాళ్లకు ఫస్ట్ రాజ్యసభ సీట్లు కానీ ఎంపీ సీట్లు ఎవరు గెలుస్తారు, డబ్బులు ఇస్తారో వాళ్ళు అంటారు. రాజకీయ పార్టీలు ఈరోజు దేశాన్ని మేము రక్షిస్తున్నాం అంటున్నారు, కానీ దేశాన్ని రక్షించడం ప్రతి పార్టీ తన పార్టీ బతికేది ఎట్లా అనే దానికి తీసుకుంటూ నేరగాళ్లను, వ్యాపారవేత్తలను, కొన్ని పెద్ద ఎంపైర్ ఉండే వ్యాపారవేత్త వాడు వ్యాపారం కాన్సన్ట్రేట్ చేస్తాడా, ప్రజాసేవ చేస్తాడా, దేశాన్ని సంరక్షించేదానికి ఆలోచిస్తాడా? ఈరోజు చిన్న కానిస్టేబుల్ కానీ మిలిటరీ పర్సన్ కానీ వాడి దగ్గర ఏముండాయి, ఎంటైర్ ఫుల్ బిజినెస్ ఇదే చేయాలి, వేరే చేయకూడదు అంటాడు. ఈరోజు మన దేశం నుండి రాజ్యసభ పీపుల్ అంది ప్రతి ఒక్కడు ఒక వ్యాపారవేత్త, వాడు దేశంలో ఏం చేస్తాడు? కాబట్టి మనం ఇవన్నీ మీరు తగ్గించాలంటే ఈరోజు రాజకీయ పార్టీలు స్వతంత్రంగా వచ్చి ప్రజాసేవ చేసేవాడే ఉంటాడు. వ్యాపారస్తులు, సినిమా ఫీల్డ్స్ వీళ్ళంతా కూడా ఏమి కాన్సన్ట్రేట్ చేస్తారు? వాడు వ్యాపారం చేసుకునే టైంలో ఒక్కరు మీరే చెప్పండి, ఒక జర్నలిస్ట్గా నువ్వు కానీ, నేను ఒక ప్రొఫెషనల్ కావచ్చు, చార్ట్ అకౌంటెంట్, ఎకనమిస్ట్గా మన ఆఫీస్ పనిచేసి ఈ టీవీ ప్రోగ్రామ్ అటెండ్ కావాలా, నాకు ఎంతో డిస్టర్బెన్స్ అయ్యి నా ఆఫీస్ వదిలి నా క్లయింట్స్ ఆఫ్ చేసి నేను రిప్రజెంట్ చేస్తున్నా. ఈ బిజినెస్ పీపుల్ వ్యాపారం చేస్తూ కోట్లు గతిస్తూ ఇవన్నీ చేస్తూ వీళ్ళు ప్రజాసేవ ఎక్కడ చేస్తారు? ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు స్వచ్ఛతగా వచ్చి వ్యాపార వ్యవస్థలను దూరంగా పెట్టి ప్రజాసేవ చేసేని పెట్టిన రోజు డెఫినెట్లీ ఇది స్వర్గధామమై ప్రతి ప్రపంచానికి వస్తుంది. ఈరోజు ప్రపంచమంతా వ్యాపారవేత్తలతోనే నడుస్తుంది, అమెరికా కానీ ఎక్కడ కానీ. ఇది మనం సాధించగలిగితే, ప్రజా చైతన్యం వస్తే, మానవాళి జాతి వస్తే, దీనికి యునైటెడ్ నేషన్స్ ఎన్నో ప్రోగ్రామ్ చేస్తుంది. ఐక్యరాజ్య సమితి ఈ స్వచ్ఛతకు, రాజకీయ స్వచ్ఛతకు ఏదైనా ఆలోచించగలిగితే ఆ రోజే వస్తుంది. కానీ ఇది ఒక కంప్లీట్లీ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ తీసుకొచ్చి తెస్తే తప్ప రాదు. మీరు ఏ పార్టీ అయినా చేయండి, ఈవెన్ మనం ఆమ్ ఆద్మీ పార్టీ అంటాం, వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. దీనివల్ల మనం ఏ విధంగా ముందుకు వస్తాము? ప్రతి రాజకీయ నాయకుడు మీరు నేమ్ చేయండి, మీరే జర్నలిస్ట్గా మీకు తెలుసు, వ్యాపారం లేని రాజకీయ నాయకుడు ఎవరు ఉంటారో చెప్పండి. ఓకే సార్. రఘుబాబు గారు, ఇప్పుడు ఆర్థిక నేరగాళ్లకు స్వర్గధామంగా మారిన దేశాల విషయంలో అంతర్జాతీయంగా మన దేశం ఎలాంటి విధానం అనుసరిస్తుంది? అదే ఇప్పుడు ఈ 2018లో ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అని ఒకటి తీసుకురావడం జరిగిందండి. మనం అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇట్లా ఎకనామిక్ అఫెండర్స్ ఇండియా నుంచి పారిపోయి బయట దేశాలకు వెళ్తే వాళ్ళని తీసుకురావడానికి మన దగ్గర చట్టాలు లేవు, పాత చట్టాలే ఉన్నాయి, వాటిని మనం అమెండ్మెంట్ చేసుకోలేదు. 2018లో కొత్త యాక్ట్ని తీసుకొచ్చాము. అయినా కూడా ఈ అఫెండర్స్ ఏమవుతారంటే, ఇక్కడ అఫెన్స్ కమిట్ చేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అంటే వీళ్ళు చిన్న చిన్న కంట్రీస్కి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తీసుకొని అక్కడ ప్రొటెక్షన్ తీసుకోవడం మొదలు పెడుతున్నారు. అలా ఇప్పటికీ కూడా మనం ఈ ఎకనామిక్ అఫెండర్స్ని, ఫుజిటివ్స్ని ఇండియాకి తీసుకురాలేని పరిస్థితిలో ఉంది. అంటే మనం ఇండియా ఎంత కమిట్ అయ్యి దీని మీద సిన్సియర్గా వర్క్ చేస్తుందో, అదర్ సైడ్ వేరే కంట్రీస్ కూడా వర్క్ చేయాలి. అట్లా ఈ చిన్న కంట్రీస్కి మేబీ వాళ్ళకి డబ్బులు ఇంపార్టెంట్ కావచ్చు, ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల దే మే మేక్ మోర్ మనీ, అట్లా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. అందు గురించి ఈ లూప్ హోల్స్ని అడ్వాంటేజెస్గా తీసుకొని ఈ ఎకనామిక్ అఫెండర్స్ బయటే ఉండడం జరుగుతుందండి. వాళ్ళని మనం ఎక్స్పెడేట్ చేయలేకపోతున్నాము, వాళ్ళని పనిష్మెంట్ చేయలేకపోతున్నాము. ఓకే సార్. దేవరాజ్ రెడ్డి గారు, ఇప్పుడు ఎంతోమంది అడ్డదారుల్లో సంపదని తరలిస్తున్నారు వేరే దేశాలకి. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వ ఏజెన్సీల మధ్య ఎలాంటి కోఆర్డినేషన్ ఉండాలి?
దీంట్లో ఈరోజు కొంతవరకు గవర్నమెంట్ సాధించింది. అయినా కూడా ఈరోజు మనమే చూస్తున్నాం, రోజు మీ ప్రెస్ కూడా మెన్షన్ చేస్తున్నారు, నీరవ్ మోడీ కానీ విజయ్ మాల్యా ఈరోజు ఆ డిఫరెంట్ ఫారిన్ యూరోపియన్ కంట్రీస్లో ఉంటే వాళ్ళని తీసుకొచ్చేదానికి చట్టబద్ధంగా లాలో కూడా చాలా చేంజెస్ రావాలి. ఇప్పుడు 100 సంవత్సరాల కింద 50 సంవత్సరాల కింద మనం పెట్టుకున్న లాలో హ్యూమన్ రైట్స్, హ్యూమన్ అథారిటీస్ అన్నప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్, ఎకనామిక్ అఫెండర్స్ కానీ దేశాన్ని ఆర్థిక నేరగాళ్లకు ఉండేవాళ్ళకు ఒక సపరేట్ చట్టం ఉంటే ఈ సుప్రీంకోర్టులో హైకోర్టు జడ్జిమెంట్స్లో ఏ దేశానికి ఆ దేశాలకు ఆ నేరగాళ్లను అప్పగిస్తే అది త్వరితగతంగా సమన్వయం అవుతుంది. ఈరోజు ఈ సమన్వయం కావాలంటే ఒక దేశం ఈరోజు మనమే చూస్తున్నాం, ఆఫ్ఘనిస్తాన్లో ఏదైనా ఇష్యూ వస్తే అమెరికా ఒక ఆలోచన తీస్తే చైనా ఒక ఆలోచన తీసుకుంటుంది. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ ఒక వ్యూలో చేస్తే పాకిస్తాన్ ఒక విధంగా చూస్తుంది. సో ఈ పరస్పర దేశాల అవగాహన రావాలంటే ఐక్యరాజ్య సమితి చాలా జాగ్రత్తగా చేయాలి. ఐక్యరాజ్య సమితి ఎంతసేపు చదువు, బీదల చదువులు, ఎరాడికేషన్, చిన్న చిన్న సోషల్ యాక్టివిటీస్ చేస్తుంది. ఇంటర్నేషనల్గా ఐక్యరాజ్య సమితి తను దేనికి ప్రతిపాదించిందో అది కొంచెం జాగ్రత్తగా తీసుకుని ప్రతి గవర్నమెంట్కు, ప్రతి దేశానికి ఏ విధంగా ఈ నియంత్రణలో లాలో కానీ, లీగల్ సిస్టమ్స్లో కానీ, ట్యాక్స్ లాస్లో కొంత సమన్వయం తెస్తే డెఫినెట్లీ వస్తుంది. ఇప్పుడు కూడా ఈరోజు చూసుకుంటే చార్టర్డ్ అకౌంటింగ్ ఇన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్గా అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని చాలా సమన్వయపరిచి అబ్జర్వేషన్ చేసేదానికి ఎంతో ముందుకు వస్తుంది, ఐఫాక్ అని. అదేవిధంగా లీగల్ సిస్టంలో కూడా మేబీ ఇంటర్నేషనల్ కోర్ట్ హేగ్లో ఉండొచ్చు. బట్ అది ఓవరాల్గా ఐక్యరాజ్య సమితి ఈ లాలో ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ కానీ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే లీగల్ సిస్టమ్ చాలా అడ్డుదారులు వస్తుంది. దీన్ని ఏ విధంగా చేయాలనేది డిఫరెంట్ గవర్నమెంట్లు కూర్చోగలరు. G7 సమిట్ అంటాము, బ్రిక్స్ అంటాము, ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా వాళ్ళు పరస్పరం వాళ్ళ ఆనందానికి తీసుకుంటున్నారు. కానీ మొత్తం మీద ఈ వ్యవస్థల మధ్య చాలా అవసరం ఉంది. అది మన దేశంలో వ్యవస్థలే కాదు, విదేశాల వ్యవస్థలు కూడా రెండు కలిస్తేనే మనము సాధించేదానికి అవకాశం ఉంటుంది. రఘుబాబు గారు, లాస్ట్ క్వశ్చన్ అండి, కొంచెం షార్ట్గా చెప్పేసేయండి. నల్లధన రహిత భారతం చూడాలంటే ఇక మీద ప్రభుత్వాల కార్యాచరణ ఎలా ఉండాలంటారు? మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి చాలా లింకేజ్ ఉందండి. అంటే పొలిటికల్ పార్టీస్, ఈ బిజినెస్ మెన్ అదంతా అన్నారు కదా, అది ఇప్పుడు అవన్నీ రావాలండి. మల్టీ ఫ్యాసెటెడ్ ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది. పొలిటికల్ కాంట్రిబ్యూషన్స్లో ట్రాన్స్పరెన్సీ రావాలి. ది వే పొలిటిక్స్ ఈజ్ నాట్ బిజినెస్, పొలిటిక్స్ ఈజ్ గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ, అలాంటివి రావాలండి. అంటే యూజింగ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వేరియస్ అదర్ మెథడ్స్, నీకు ఆధారు, ప్యాన్ ఇట్లాంటి వాటి వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ జరగాలండి. ఇవాళ డేటా ఉంది గవర్నమెంట్ దగ్గర, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది, ఎక్కడ బ్లాక్ మనీ జరుగుతుంది అనే దాని మీద. దాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఇంకో కొంచెం స్ట్రిక్ట్గా చేస్తే, భయం ఉంటే ఈ డిసిప్లిన్ పెరుగుతుంది, ఇవి తగ్గే అవకాశం ఉంటుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి ప్రతిధ్వని.